ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. అదే కాలం చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. వీఆర్ ఇన్ క్రిస్మస్ సీజన్. నవంబర్ 25 నుంచి ఇది క్రిస్మస్ అడ్వెంట్ గా పిలుస్తారు. అడ్వెంట్ అంటే ప్రవేశం, క్రిస్మస్ ప్రవేశించినటువంటి దినాలు. సో నాట్ ఏ డే, ఇట్స్ ఎ సీజన్. ఇదంతా కూడా క్రీస్తును ధ్యానించవలసిన సీజన్. క్రీస్తు మన కొరకై జన్మించిన ఆ రక్షకుని యొక్క జన్మమును మనం అమితంగా ధ్యానించి మనం ఆ వాక్యాన్ని బట్టి దీవించబడటకు, ఈ లోకమందు క్రీస్తు కొరకు జీవించగలుగుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క 2025 యొక్క క్రిస్మస్ సీజన్ అంతటి బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వచనం పలికినప్పుడు ఆమేన్ అనాల. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మన కొరకై చదువుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు మనం చదువుకున్నాం. సిన్స్ ఇస్ ద సీజన్, ఇది ఒక శుభకరమైన సీజన్. ఇది ఒక మనకిచ్చిన చక్కని వాతావరణం. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్ అంతట్లో కూడా క్రీస్తు నామం మహిమ కలుగునట్టుగా మన యొక్క వాక్య ధ్యానాలన్నీ ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంచుకొని ఉదయకాలం ఈ యొక్క మత్తయి సువార్తలోంచి మొదటి భాగంగా మనము ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు గల వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. 21వ వచనము దయచేసి అందరం కూడా కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. మంచిది చదవాలి. ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. వి నీడ్ టు ఎంఫసైజ్. పదానికి కొంత ప్రత్యేకత, పదానికి కొంత పవర్ ఉంది, శక్తి ఉంది. కాబట్టి ఆ పదాన్ని పలికే తీరు కూడా కొంచెమైనా కానీ ఒక వ్యత్యాసంతో పలకాలి, ఒక ఔన్నత్యంతో పలకాలి, ఒక బలంతో పలకాలి. సో దేవునికి మహిమ కలుగునుగాక. అదే కాలం మరి యొక్క వాక్యంలోంచి మనము యేసు అనే పదమును మనం ధ్యానిస్తున్నాం. ఇట్స్ ఎ బిగ్ వర్డ్. మనకు తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్లో 5 అక్షరాలు. యేసు అనే గ్రీక్ మాటలో 6 అక్షరాలు ఉంటాయి. అయితే అక్షరాలను బట్టి మనకు ప్రభావం కలగదు, కానీ ఆ నామములో గొప్ప ప్రభావం ఉంది. ఒకవేళ మే టేక్ అవర్ లైఫ్ టైమ్ టు మెడిటేట్ అపాన్ ఇట్. యేసు అన్న నామమును మనం ధ్యానిస్తా ఉంటే మన జీవితం కూడా చాలదేమో. ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. చాలా ఆశీర్వచనకరమైనటువంటి మాట యేసు. ఈ పదములో చాలా ప్రభావం ఉంది. విని 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 మనకేమైందంటే ఈ పదము సాధారణం అయిపోయింది. కానీ ఈ పదము అపవాది వెన్నులో వణుకు పుట్టిస్తుంది, చీకటి లోకములో భయాన్ని కలిగిస్తుంది, అంధకార లోకములో దేవుని వెలుగును ప్రకాశింపచేస్తుంది. సో దెర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు అను పేరులో చాలా గొప్ప శక్తి ఉంది. ఇది ఉచ్చరించటానికి అనేకులకు ఇష్టం ఉండదు. అపవాది ఈ పేరును చాలా తప్పుడుగా ఉచ్చరిస్తుంది. ఇంగ్లీష్లో యా అనే దానికి జే అనేదే ఆప్షన్ ఉంది, కాబట్టి జీసస్ అని మనకుంది. కానీ హీబ్రూలో యేసు, యెషువా, హీబ్రూలో యెషువా, గ్రీకులో అయేసు, తెలుగులో యేసు. చాలా పదాల్లో యేసు యా అనే పదంతోటే ఈ యొక్క అక్షరం ఆరంభమవుతుంది. ఈ పదం పలకటానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ముస్లిమ్స్ కూడా ఈసా అంటారు కానీ యేసు అనలేరు.
when they take the name of Jesus, that makes a difference. ఈ పదం పలికితే వాళ్ళ జీవితాల్లో మార్పు కలుగుతుంది. కానీ పదాన్ని మార్చి వాళ్ళు పలుకుంటే దాంట్లో ఉన్న ప్రభావం పోతుంది. సో యేసు అనే పదము చాలా ప్రభావవంతమైనటువంటి పదం. ఉదయకాలం మరియకు ఈ దూత ప్రత్యక్షమై చెప్పినటువంటి మాటల్లో కొన్ని ముఖ్యమైనటువంటి భాగాల్ని మనము నేర్చుకుంటున్నాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చెప్పండి అందరూ, ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యు కీప్ ప్రొనౌన్సింగ్ ద వర్డ్. మీరు బస్సులో కూర్చున్నా, చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడైనా మీరు ఖాళీగా ఉంటే కీప్ ప్రొనౌన్సింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు, యేసు, యేసు. యు మే నాట్ నో ఇట్. నీకు తెలియదు అది. నీకేదో సాధారణ పదం, ఒక ఉచ్చారణ లాగా ఉంది అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది మీ చుట్టూ ఉన్నటువంటి అంధకార చీకటి శక్తులకు భయాన్ని కలిగిస్తుంది. దే రన్ అవే ఫ్రమ్ యూ. మీకు హాని చేయకుండా, మీ ఆత్మలకు సంకటం కలిగించకుండా అపవాది శక్తులు మీకు దూరం అవుతాయి. సో టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది, యేసు నామము స్మరించు బాధ నీకు కల్గగా. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీకు బాధ కలిగినప్పుడు ఏ నామం స్మరించాలి? యేసు నామం స్మరించాలి. పాస్టర్ల నామం వద్దు, చర్చిల నామం వద్దు, పెద్దల నామం వద్దు, మీ వంశావళుల నామం వద్దు. మీరు యేసు నామం స్మరించాలి. యేసు నామము స్మరిస్తే దేవుడు మనకు బాధ నుండి ఉపశమనాన్ని కలిగిస్తాడు. బాధలలో నీకు నెమ్మదినిచ్చినది దేవుని యొక్క వాక్యమే. పాట కూడా పడతాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించను. వాక్యం ఎవరు? యేసే వాక్యం. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద నేను, వాక్యము దేవుడై ఉండేను. దాట్ వెరీ వర్డ్, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బ్యూటిఫుల్, ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? యేసు అనే నామంలో ఉన్న మహోన్నతమైనటువంటి బలాన్ని మనం ఈ ఉదయకాలం నేర్చుకుంటున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ ఎ నేమ్, ఇట్స్ ద పవర్ ఆఫ్ ద నేమ్. ఇది కేవలం మామూలు పేరు కాదు, నీలాంటి నాలాంటి పేరు కాదు. ఇది దేవుడు దూత ద్వారా మరియకు తెలియజేసినటువంటి పేరు. యు గివ్ హిమ్ ఏ నేమ్ అండ్ హీ విల్ బి కాల్డ్ జీసస్. ఆయనను యేసు అని పిలుస్తారు, యేసు అని పిలువబడును. ఎంత పర్టికులర్ గా దేవుడు ఆ పేరును ఎంచుకున్నాడంటే, ఇట్స్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్. యేసు జన్మించినప్పుడు కాదు. ఆయన పేరు ఎప్పుడుంది? ఆది యందు వాక్యంగా ఉన్నప్పుడే ఆయన పేరుంది. కానీ ఆయన జన్మించినప్పుడు ఆయనకు ఈ పేరు పెట్టుదు అనెను. సో ఆయన మనుష్యునిగా జన్మించింది మొదలుకొని ఆయన యేసు అని పిలువబడ్డాడు. ఆయన దేవుని యొద్ద వాక్యమై ఉన్నాడు. ఆయన దేవునికి కుమారునిగా ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఎంత చక్కగా మనం వీటిని ధ్యానిస్తూ ఉంటే అంతగా మనము హృదయంలో ఆనందించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఇట్స్ మోర్ దాన్ ఈటింగ్ ఏ కేక్. క్రిస్మస్ అంటే కేక్ కదా, క్రిస్మస్ అంటే బిర్యానీ కదా, క్రిస్మస్ అంటే మంచి బట్టలు కదా. క్రిస్మస్ అంటే చాలా మందికి ఈ బహిరంగమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆనందమే ఆనందం. కానీ క్రైస్తవులకు ఆనందము యేసు అనే పేరులో ఉండాలి. హల్లెలూయా. యేసు, ఆ పేరులో ఆనందం ఉంది, ఆ పేరులో ఆశీర్వాదం ఉంది, ఆ పేరులో ఐశ్వర్యం ఉంది. యేసునందు ఆయన మనకు మహదైశ్వర్యాన్ని అనుగ్రహించాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. He gave the whole of the treasures. ఆ పేరులో సమస్తమైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు. మీరు కళ్ళారా చూడలేకపోవచ్చు. లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం కదా, ఎక్కడుంది ఆశీర్వాదం? కనబడదు. నీ చేతిలో కనబడదు, కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు. బట్ హిస్ నేమ్ ఈజ్ సో పవర్ఫుల్. ఆయన యొక్క పేరు చాలా బలమైనటువంటి పేరు. ఈ దేవుని సంగమా,
ఉదయకాలం ఇది మొదలుకొని మేబీ 2025 అంతట్లో కూడా, ఇంకా రానున్న దినాలంతట్లో కూడా వేడుకలు, వాడుకలు, సంతోషము, సంబరాలు, అంబరాలు, నాట్యాలు, డాన్సులు, వీటన్నిటికంటే యేసు అను పేరులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవిద్దాం. చిన్నపిల్లలకు అవసరం. మన మధ్యలో చిన్నపిల్లలు ఉన్నారు కదా, క్రిస్మస్ అంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? కేక్ ఇవ్వాలి. సో దట్స్ ఎనఫ్ ఫర్ దెమ్. వాళ్ళకి క్రిస్మస్ అంటే కేకే. కానీ పెద్దలైతున్న మనకు, పెద్దవాళ్ళమైన మనకు, క్రీస్తులో ఎదుగుతున్న మనకు కేక్ ఆనందం కాదు, క్రీస్తు ఆనందం కావాలి. క్రీస్తునందలి ఆ సంతోషం మనలో పొంగి పొరలాలి. ద జాయ్ షుడ్ ఫిల్ అండ్ కమ్ అవుట్. కీర్తనకారుడు ఏమంటాడు 23లో, నా గిన్నె నిండి పొర్లుతున్నది. చాలా మందికి ఏమర్థమవుతుందంటే గిన్నె నిండి పొర్లుతుందంటే గిన్నె నిండా ఫుల్ అన్నం పెట్టుకుంటే పొర్లుతుంది అనుకుంటారు. నీ హృదయం నిండి పొరలాలే. ద వర్డ్ జీసస్ షుడ్ కమ్ అవుట్. ద వర్డ్ జీసస్ షుడ్ ఎబ్ అవుట్. మీ హృదయంలోంచి పొంగి పొరలాలి. ఆ నీటి బుగ్గలు బయటికి పొరలాలి. ఎవరు చెప్పాల్సిన పని లేదు. మీరు వెళ్ళి సువార్త చెప్పండి, యేసు గురించి చెప్పండి, యేసు జన్మించాడని చెప్పండి, యేసునందు రక్షణ అని చెప్పండి అని ఎవరో చెప్పాల్సిన పని లేదు. మీలో ఆ సంతోషం ఉంటే యు కాంట్ బట్ స్పీక్. మీరు మాట్లాడకుండా ఉండలేరు. సో మీ గిన్నెలు ఇంకా నిండలే, మీ గిన్నెలు ఇంకా కడగబడలేదు, మీ గిన్నెల్లో ఇంకా క్రీస్తు రాలేదు. ఆ క్రీస్తు మాధుర్యం మీ గిన్నెల్లో మిమ్మల్ని సంతోష పెట్టలేదు ఇంకా. ద వర్డ్ ఆఫ్ జీసస్ హ్యాస్ నాట్ గివెన్ ద ఎనఫ్ ఆఫ్ జాయ్. వాక్యము ప్రకటిస్తున్నంత ఆనందం ఇంకా మనలో కలగలేదు కాబట్టి మన నుంచి రావట్లేదు. మీరు స్ప్రే కొట్టుకుంటారా, సెంట్ కొట్టుకుంటారా? అప్పుడు ఏమైతే చెప్పండి, మీకు మధురమైన వాసన, మీ పక్కన ఉన్న వాళ్ళకి మధురమైనటువంటి వాసన. మనం ఎవరమంట? క్రీస్తు యొక్క సువాసన అయినాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మనం క్రీస్తు యేసు యొక్క సువాసన. అంటే మనం వెళ్తే చెమట వాసన రాకూడదు, క్రీస్తు యేసు యొక్క వాసన రావాలి. దెర్ ఇస్ క్రిస్టియన్ అరౌండ్. ఎక్కడెక్కడో క్రిస్టియన్ ఉన్నాడు అన్నది అనేజనులు గుర్తించాలి, అపవాది గుర్తిస్తాడు. మీరొక్కరే ఉండొచ్చు క్లాసులో, మీరొక్కరే క్రైస్తవ అబ్బాయి అమ్మాయి ఉండొచ్చు, లేకుంటే మీ వర్కింగ్ ప్లేస్లో మీరొక్కరే క్రైస్తవ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, మీరొక్కరే. కానీ వెన్ యూ స్టెప్ ఇన్ దేర్, మీరు అక్కడ ప్రవేశించినప్పుడు క్రీస్తు యొక్క వాసన, క్రీస్తు యొక్క ప్రభావము మీలోంచి బయలు వెడలాలి. సో క్రీస్తు అను నామం మామూలు నామం కాదు. ఇది మన తల్లిదండ్రులు మనకిచ్చిన పేరు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదో ఇచ్చారు. వాళ్ళ తాత పేరు, తండ్రి పేరు ఏదో పెట్టి వాళ్ళు పెడతారు. లేదంటే వాళ్లకు బైబిల్లో నచ్చిన పేరు పెడతారు, లేకుంటే లోకంలో నచ్చిన పేరు పెడతారు. అయితే తండ్రి అయిన దేవుడు మరియకు పుట్టిన కుమారునికి యేసు అని పేరు పెట్టమన్నాడు. దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్. ఈ పేరులో ప్రభావం ఉంది. అమ్మా, కాల్ హిమ్ నేమ్ జీసస్. యెషయా గ్రంథం 7:14 మనం చూస్తాం కదా, అతని పేరు ఇమ్మానుయేలు అని అతనికి పేరు పెట్టబడును. యెషయా ఏమని చెప్పాడు? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అన్నాడు. ఇక్కడ చూస్తే మనకు యేసు అను పేరు పెట్టమని మరియకు సూచిస్తున్నాడు. ఇది ఎందుకో వైవిధ్యం మనం తర్వాత లెసన్స్ లో మనం చూసుకుందాం. ఈ రోజు మాత్రం we just look into the power of the name of Jesus. యేసు అను నామధేయంలో ఉన్నటువంటి ఆ బలాన్ని, ఆ ఉన్నత్యాన్ని, ఆ సొగసును, ఆ సౌందర్యాన్ని, ఆ ఐశ్వర్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకునేలాగున మనము ఈ యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? ఆయనకు ఏమని పేరు పెడతారు? యేసు అను పేరు పెట్టబడును. క్రింద అర్థం ఉంది. మీ బైబిల్లో ఫుట్ నోట్ లో ఒక పేరుకు అర్థం ఉంది. ఏమని చెప్పండి? యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. యేసు అను పేరుకు రక్షకుడు అని అర్థం. ఇమ్మానుయేలు అను పేరుకు అర్థమైంది దేవుడు మనకు తోడని అర్థం. అయితే దూత మరియకు కనబడి దేవుని ద్వారా తీసుకుని వచ్చినటువంటి సందేశం ఏంటంటే, కాల్ హిమ్ జీసస్. ఆయనను యేసు అని పేరు పెట్టండి, ఆయన రక్షిస్తాడు.
ఆయన రక్షిస్తాడు. ఈ ఉదయకాలం మనము ఒక 3 ముఖ్యమైన అంశాలను మనం ధ్యానించుకుందాం. యేసు అను పేరు. నంబర్ 1, అన్ని నామముల కంటే పైనామము యేసు. హల్లెలూయా చెప్పండి. అన్ని నామముల కంటే పైనామం యేసు. రాసుకోండి. ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కంటే పైనామము, హెచ్చైన నామము, శ్రేష్టమైన నామము, అన్నిటికంటే అన్నింటిలో ఇదే ముఖ్యమైనటువంటి నామము యేసు అను నామము. నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అని మనం పాట పాడుకుంటాం. ఇక్కడ మత్తయి 1:21 ఏం చెప్తున్నా అంటే, అతనికి యేసు అను పేరు పెట్టండి, కుమారునికి యేసు అను పేరు పెట్టండి. మనం చాలా విషయాలు చూసుకోబోతున్నాం ఈ దినాల్లో. వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ది వరల్డ్లీ థింగ్స్. స్టార్, ట్రీ, ఆనందము, ఆడంబరాల కంటే ఈ పదాలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం పొందుకుందాం. చిన్నపిల్లల స్వీట్స్, చాక్లెట్స్ కంటే ఒక మంచి బలమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, వాక్య సంబంధమైన జీవాహారమును మనం పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ముందరికి సాగుదాం. దిస్ ఇస్ ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. అనే నామముల కంటే పైనామమైన యేసు అను పేరు దేవుడు తన యొక్క దూత ద్వారా మరియకు బయలుపరిచి ఉంటున్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ నేమ్. ఇది మామూలు పేరు కాదు, ఇది బలమైన పేరు, శక్తివంతమైన పేరు. ఇప్పుడు మనం ఏం చూసుకుంటున్నాం అంటే, అన్ని నామముల కంటే పైనామముగా నేను పెడుతున్నటువంటి పేరు. గత కొన్ని వారాల కిందట మీరు ఒక వాక్యం విన్నారు కదా, గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్. సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడు. దేవునికి కొత్తగా తెలిసేది ఏం లేదు. మనకు కొత్తగా తెలుస్తాయి, కొన్ని కొత్తగా తెలుస్తాయి. ఈ చర్చిలో ఏదో పెట్టినట్టు, ఓహో ఇది కొత్తగా పెట్టినట్టు మనకు అనిపిస్తుంది. కానీ గాడ్ ఆల్రెడీ నోస్. దేవునికి సమస్తం ముందుగానే ఎరిగి ఉన్నవాడు. సో మనకు ఆశ్చర్యం కలిగించే విషయాలు దేవునికి ఆశ్చర్యం కలిగించవు. మానవుడు పడిపోతాడని, తప్పిపోతాడని, మానవుడు పాపములో పడి తనకు తానుగా రక్షణ నొందలేడని దేవుడు ఎంచి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన తన కుమారుని యందు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. జగత్తు పునాది అంటే మనం పుట్టిందేమో ఒక 50-60 ఏళ్ల కిందట నేను పుట్టాను. మీరు ఇంకా కొన్ని ఏళ్ల కిందట మీరు పుట్టారు. మీరు కొంచెం చిన్నపిల్లలు కొన్ని ఏళ్ల కిందట పుట్టారు. మనకంటే జగత్తు పుట్టక ముందే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్, లోకము దాని యొక్క వైభవం పుట్టక ముందే దేవుడు మనుషునికి రక్షణను ఏర్పరిచాడు. ఆ రక్షణ అనే పేరుకి యేసు అనే పేరు దేవుడు ఇస్తుంటున్నాడు. సో వెన్ యు టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు యొక్క పేరు, అయేసు, యెషువా రాసుకుంటున్నారా? చాలా బ్యూటిఫుల్ వర్డ్స్, మీకు మళ్ళీ మళ్ళీ దొరకవి. యెషువా అని హెబ్రీలో ఉంటది. మీకు వచ్చే వారం వెలుగు సాక్షిలో ఈ పదాల యొక్క వాటి నిర్వచనంతో సాగిస్తాను. యెషువా అనేది హెబ్రీ భాషలో, అయేసు అనేదేమో గ్రీకు భాషలో, తర్వాత తెలుగులో యేసు, ఇంగ్లీష్లో జీసస్, హిందీలో ఈషు. అన్నీ ఒకే మూలకంలోంచి వచ్చినటువంటి పదాలు. ఎక్సెప్ట్ ఈసా, దట్స్ టోటలీ ఎ డిఫరెంట్ నేమ్, ఎ నేమ్ క్లెయిమ్డ్ బై అదర్ పీపుల్ విచ్ ఈస్ నాట్ ఆఫ్ జీసస్. యేసుకు సంబంధించినటువంటి పేరు. కాబట్టి ఉదయకాలం అన్ని నామముల కంటే పైనామైన యేసు నామాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇట్స్ ఎ బిగ్ నేమ్. దేవుడు మంచి పేరు పెట్టాడు, మంచి పేరు మనకిచ్చాడు. అనేకమైన వచనాలను మనం చూస్తాం యెషయా గ్రంథంలో. దయచేసి టర్న్ యువర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ ఐజయా. తొమ్మిదో అధ్యాయం 6వ వచనం అందరం చూద్దామా? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంతవరకు మనం చూసుకున్నాం కదా. మళ్ళీ ముందరికి రండి. 7వ అధ్యాయం యెషయా 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. అర్థం ఏం చెప్పండి, కింద ఫుట్ నోట్లో చెప్పండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారు, ఈ వాక్యాలు కంఠతం చేయండి. లెర్న్ దెమ్ బై హార్ట్ దెమ్. వీటిని బాగా కంఠత పెట్టాలి. ఏలైనగా మనకు శిశువు పుట్టెనా పుడతాడా? పుట్టెను. యు సీ దిస్, యెషయా కాలములోనే ఇది పాస్ట్ టెన్స్ లో రాయబడ్డది. సన్ ఈజ్ ఆల్రెడీ గివన్. కుమారుడు ఆల్రెడీ మనకు అనుగ్రహించబడ్డాడు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన కుమారుణ్ణి ఏర్పరచును అనడానికి ఇది మనకు ఒక పెద్ద ఆధారం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. దాదాపు 700 సంవత్సరాల క్రిందట, క్రీస్తు జన్మ కంటే ముందే 700 సంవత్సరాల క్రితము యెషయా ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ఈ ప్రవచనము భవిష్యత్తు గురించిలో జరిగినటువంటి మాట గతంలో జరిగినట్టుగా ప్రభు రాయిస్తున్నాడు. పుట్టెను, ఈజ్ ఆల్రెడీ బార్న్. కుమారుడు ఆల్రెడీ పుట్టాడు. ఆయనకు పేర్లు కూడా ఇవ్వబడ్డాయి. ఏమేమి ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనం ధ్యానించుకోబోతున్నాం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. చదవండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఉందా? పెట్టబడును అని ఉందా? ఓ, గ్రామర్ చాలా బ్యూటిఫుల్ అండి. పేరేమో పెట్టబడును, కుమారుడు పుట్టెను, పేరేమో పెట్టబడును. పుట్టినవాడేమో పాస్ట్, పేరు పెట్టేదేమో ఫ్యూచరిస్టిక్. అండ్ యు సీ గాడ్స్ ఒమ్ని ప్రెజెన్స్, ఆయన యొక్క శాశ్వతత్వాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. దేవుని నామానికి స్తోత్రాలు. హెబ్రీ పత్రిక 13లో మనం చూస్తాం, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు. హల్లెలూయా. యేసు అనే పేరులో మార్పు లేదు. దేవుడు ఏర్పరిచిన పేరులో మార్పు లేదు. దేవుడిచ్చిన బిరుదుల్లో మార్పు లేదు. దేవుడిచ్చినటువంటి పదాల్లో మార్పు లేదు. అని నామముల కన్న పైనామము యేసునామం. పాట పాడతాం, సంతోషం. అదే పాట పాడతాం, సంతోషం. కానీ వాక్యము మనం కంఠత చేస్తే, ఆర్ వి టాకింగ్ అబౌట్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ అనేది వాక్యంలో తెలుస్తుంది. నా గిన్నె నిండి పొర్లుచుండునా. చూడండి ఒకసారి. నూనెతో నా తల అంటి ఉందా? నూనెతో నా తల అంటేను అని ఉందా? చాలాసార్లు మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఉండలే సంథింగ్ ఉండేను అంటే ఏముంది, ఉంటే అండి. కానీ ద వర్డ్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. గ్రామర్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. టెన్స్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. నూనెతో నా తల అంటి ఉన్నావు ఉందా? ఎస్, చాలా బాగుంది కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుండజేయుచున్నాడు. సో ఇట్స్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచును. చూడండి అమ్మా, సిద్ధపరచను, ఆల్రెడీ రెడీ. నీవు శత్రువుని చూసి నువ్వు భయపడుతున్నావు, కానీ నీ శత్రువు ఎదుట నీవు దేవుని యందు ఆనందించగలిగినట్టుగా దేవుడు నీకు భోజనం సిద్ధపరిచాడు. నీ శత్రువా ఉల్లసింపకుము, శత్రువా నన్ను గురించి నువ్వు ఆనందపడకు. నేను బాధపడుతున్నానని, ఇరుకులో ఉన్నానని, నేను శోధనలో ఉన్నానని, నేను దేని కొరకు ఏడుస్తున్నానని శత్రువా ఉల్లసింపకుము. నా దేవుడు నాకు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. He prepared a meal before my enemies. ఎప్పుడమ్మా?
బిఫోర్ యూ క్రై, నువ్వు ఏడవక ముందే. అర్థం చేసుకుంటున్నారా? నీకు ఆకలి అవుతుందని ఏడుస్తున్నావు, కానీ నీకు ఆకలి అవుతుందని, నీ కడుపు నింపాలని దేవుడు ఆల్రెడీ నీకు భోజనం సిద్ధపరిచి ఉంచాడు. ఎక్కడ? నీ శత్రువుల ఎదుట, నిన్ను వ్యతిరేకించే వారి ఎదుట, నీ పైన ఒక నిఘా పెట్టి ఉంచినటువంటి వారి ఎదుట నువ్వు ఆనందించినట్టుగా దేవుడు ఆయన బల్లను సిద్ధపరిచాడు. మనం ఏం చేస్తాం? శత్రువుల ముందర పోయి ఏడుస్తాం. ఏముంది, చదువుతున్నా, ఏం నెతికెక్కుతలేదు, ఎగ్జామ్స్ మస్తు రాస్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కానీ దేంట్లో వస్తలేదు చక్కగా, బాగా పనిచేస్తున్నా, కానీ ఆడ పైసలు సరిపోతలేవు. శత్రువా ఉల్లసింపు అని మనం చెప్తున్నాం. వాక్యం ఏం చెప్తుంది? శత్రువా నన్ను చూసి ఉల్లసించకుము, మై గాడ్ ప్రిపేర్డ్ మీ ఏ మీల్. మీరు ఆకలి కూడా ఉండొచ్చు, మీరున్న ఇరుకులో ఎక్కడ తోచని పరిస్థితి ఉండొచ్చు, కానీ శత్రువుతో నువ్వేం చెప్పాలి? మై గాడ్ బ్లెస్ మీ, యెహోవా నన్ను ఆశీర్వదించెను. చెప్తారా? చెప్పండమ్మా. యు స్పీక్ ఇట్ అవుట్. బ్లెస్సింగ్స్ ఆర్ టు బి స్పోకెన్ అవుట్. ఈ ఆశీర్వాదాలు బయటికి ప్రకటించబడాలి. మనం ప్రకటించం, ఏడుపు ప్రకటిస్తాం, రోదన ప్రకటిస్తాం, మన కష్టాలున్న అనవసరమైన వాళ్ళకి చెప్పుకుంటాం. అవ్వమ్మ కష్టం వచ్చింది, పండుగ నిస్తలేడని ఎవరు చెప్పుకున్నది? సర్పంతో చెప్తుంది. ఎవరు చెప్పుకోవాలి? ఒకవేళ పండు తినాలంటే, ప్రభు అన్ని చెట్లు బాగున్నాయి, మధ్యలో ఏదో చెట్టు పెట్టినావు, ఆ చెట్టు ఫలము, ఆ చెట్టు చూచుటకు ఎంతో రమణీయంగా ఉంది, ఆ చెట్టు ఫలం ఏందో నాకు తినాలని ఉంది, ఎవరు చెప్పాలి కదా? నాటిన వానికి చెప్పాలి, నిన్ను పెట్టిన వానికి చెప్పాలి, నీ పైన చూస్తున్నటువంటి, నిన్ను ప్రేమిస్తున్న నీ ప్రభువుకు చెప్పాలి. ఎవరికో చెప్పుకున్నది? మొత్తం అపవాదితో చెప్పుకున్నది. అపవాది ఏం చేశాడు? మోసపుచ్చాడు. దయచేసి మీ కష్టాలను ఇతరులతో చెప్పకండి, మీ ఇరుకులను ఇతరులతో చెప్పకండి, మీకున్న నష్టాన్ని ఎవరికి చెప్పకండి, దేవునికి చెప్పుకోండి. దేవుని చెప్పుకోండి. ప్రార్థన చేస్తారా? చెప్పుకోండి. రాత్రంతా ప్రార్థన చేయండి, రోధించి ప్రార్థన చేయండి, ఏడ్చి ప్రార్థన చేయండి, కన్నీరు కాచి ప్రార్థన చేయండి. అన్నావలే దేవుని యొక్క సన్నిధిలో నీ పెదవులు మాత్రమే కదలాడుతూ దేవునికి నీ యొక్క హృదయాన్ని కుమ్మరించుకోండి. కానీ అన్ని జనుల ఎదుట ఏం చెప్పాలి? నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచెను. ఈ ప్రిపేర్డ్ ఏ మీల్. ఫుల్ భోజనం ఉంది. యాక్చువల్ చూస్తే నీ ఇంట్లో బియ్యం గింజలే లేకుంటాయి, కానీ నీ విశ్వాసములో నీ భోజనపు వల్ల నిండింది. దేవునికి స్తోత్రం. స్పీక్ ఫెయిత్, నాట్ ఫియర్. రాసుకుంటారా? మళ్ళా రాదు నాకు ఇది, నేను కూడా రాసుకోవాలి. స్పీక్ అవుట్ ఫెయిత్, నాట్ ఫియర్. విశ్వాసాన్ని మాట్లాడండి, భయాన్ని మాట్లాడకండి, దిగులును మాట్లాడకండి, చింతలను మాట్లాడకండి. మీకున్నటువంటి వేదనల్లో ప్రభువును అవమానపరచకండి. ఇశ్రాయేల్ నుంచి మనం నేర్చుకోవాలి. ఇశ్రాయేల్ కథలు వినడానికి కాదు, ఇశ్రాయేల్ కథలు వింటూ కూర్చోవడానికి కాదు. ఎర్ర సముద్రము ఎంతకాలంలో దాటిండ్రు, ఎంతకాలం వాళ్ళు నడిచారు, ఎన్నేళ్ళు నడిచిండ్రు, వాళ్ళ చెప్పులు ఉన్నాయా, వాళ్ళ బట్టలు ఉన్నాయా, దీన్ని ధ్యానించడానికి కాదు. అవన్నీ మనకు తెలుసు, సంతోషం. తెలియకున్నా దానివల్ల మనకేం అవసరం లేదు. మనకు తెలవాల్సింది ఏంటంటే, డిడ్ దే స్పీక్ ఫియర్ ఆర్ ఫెయిత్? వాళ్ళు విశ్వాసాన్ని మాట్లాడారా, భయాన్ని మాట్లాడారా? చాలా మంది భయాన్ని మాట్లాడారు. సనుగులు గొనుగులు ఎందుకు వచ్చినాయి? భయాన్ని బట్టి వచ్చాయి. భయపడితే దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో వారిని నశింపజేసెను. పాత నిబంధనలో దేవుడు మహాబలంగా పనిచేశాడు. నువ్వు సనిగితే నువ్వు అరణ్యంలో నశించిపోతావు. నువ్వు అరణ్యంలో విశ్వాసంతో నువ్వు నడిస్తే నీకు విజయాన్ని ఇస్తాడు. యెహోషువ కాలేబుల సంగతి మనకు తెలుసు కదా. ఏం చూశారు వాళ్ళు? దేవుని చూశారు. యెహోషువ కాలేబులు వాళ్ళు ఆ కానాను వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి వారిని చూస్తే వాళ్ళు దీర్ఘదేహులు, బలవంతులు, వాళ్ళని మనం ఎదుర్కోలేము. 10 మంది వేలు చేయడానికి పోతే 10 మందికి అదే కనబడ్డది, కానీ ఇద్దరికి వేరే కనబడ్డది. ఎందుకు? దే హ్యావ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళకి విశ్వాసపు కన్నులు ఉన్నాయి. మీకున్నాయా విశ్వాసపు కన్నులు? లేకుంటే తెచ్చుకోవాలి. మనం విశ్వాసపు కన్నులు తెచ్చుకోవాలి. విశ్వాసపు కన్ను కావాలి. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీకి విశ్వాసపు కన్ను వచ్చింది. ఆమెకి ఎవరు చెప్పిన కూడా తెలియదు, ఏనాడైనా జరిగిందా అని కూడా తెలియదు. ఆమె అనుకున్నది, ఇంతమందిలో ఎట్టనైనా పోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగైతా. విశ్వాసపు నేత్రం. ఒక్క డౌట్ ఉన్నా కానీ ఏమైతుంది, వస్త్రాన్ని ఆయన ముట్టుకుంటే బాగైతాను, ఆయన నా శరీరాన్ని తాకితే నాకు రక్తస్రావం ఆగిపోతుంది, ఆయన కనీసం నన్ను నా తల మీద చేయి పెడితే నాకున్న వేదన పోతుంది అనుకోలే. ఆమె విశ్వాసం ఏంటంటే, ఐ టచ్ హిస్ హెమ్ అండ్ ఐ విల్ బి హోల్. నేను ఆయనకు వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, నేను బాగైపోతాను. యూసీ, స్టిగ్మా ఆఫ్ ఫెయిత్ అంటారు. ఇది విశ్వాసపు యొక్క మొలక. విశ్వాసం కావాలి, భయం వద్దు. భయం ఉంది, అందరికీ భయం ఉంది, నాకు భయం ఉంది, మీకు భయాలు ఉన్నాయి, అందరికీ భయాలు ఉన్నాయి. డోంట్ స్పీక్ ఫెయిత్, డోంట్ స్పీక్ ఫియర్, స్పీక్ ఫెయిత్. విశ్వాసాన్ని మాట్లాడాలి. యేసు అను నామంలో విశ్వాసం ఉందా? ఎందుకు? ఈ నామము అన్ని నామముల కంటే పైనామంగా దేవుడు అనుగ్రహించాడు. అన్ని నామముల కంటే పైనామం. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం అవసరం లేదు, ఇప్పుడు దావీదు యొక్క కీర్తనలు అవసరం లేదు, ఇప్పుడు యేసు నామం మనకు అవసరం. యేసు దగ్గరికి వస్తే రక్షణ, యేసు అని పేరులోనే రక్షణ. అన్ని నామముల కన్నా పైనామంగా దేవుడు యేసును అనుగ్రహించాడు. సో వాట్ డూ యూ స్పీక్? మీరేం మాట్లాడాలి? యేసుని గురించి మాట్లాడాలి. నేను చెప్పినందుకు కాదు, మీరు తెలుసుకుంటే మీరే మాట్లాడతారు. నేను వేరే ప్రసంగం చేస్తే మీరు అంటారు, సార్ ఆ ప్రసంగం పక్క పెట్టి యేసు గురించి చెప్పు సార్ అంటారు. యేసు గురించి చెప్పు. చాలాసార్లు ఎక్కడైనా చిన్న చిన్న సువార్త సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది అంటారు, ఇక్కడ పోయిన తర్వాత ప్రసంగికులు ఏదైనా ఒకటి అంశం తీసుకొని మాట్లాడుతుంటారు కదా, అబ్నేరు, సమూయేలు అని వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళలో ఒకరొకరు అంటుంటారు, సార్ మాకు యేసు గురించి చెప్పండి, యేసు, మాకు యేసు పేరు కావాలి, యేసు గురించి ధ్యానించండి, యేసు గురించి మాట్లాడండి. యు సీ, పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు అన్ని నామముల కంటే పైనామంగా యేసును ఉంచాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మనము మంచి పేరుతో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క యేసు అను నామంతో మనం ఈ లోక ముందు జయ జీవితం పొందుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 2వ భాగంలో అక్కడ అంటున్నాడు, జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి ఏం పేరు? పరిశుద్ధుడు. మీరెవరమ్మా? పరిశుద్ధులం. వీఆర్ గివెన్ ఏ న్యూ నేమ్. మీ పేర్లు అవన్నీ ఉండొచ్చు, కానీ ఎవరిక్కడ కూడుకున్న సంఘంలో పరిశుద్ధులు. పరిశుద్ధులం మనం. పరిశుద్ధుల యొక్క సహవాసం. అపవాది అన్నియేడు, ఆమె నా పరిశుద్ధులు కొట్లాడుతుంటది. ఇప్పుడు ఆయన నా పరిశుద్ధుడు, ఆయన ఎట్లా, ఆయన సంగతి బయట తెలుసు. అపవాది నెపములు పెడతాడు. కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీ శిక్ష ప్రభువు తీసేశాడు. యు ఆర్ సాంక్టిఫైడ్, యు ఆర్ ఏ సెయింట్. నువ్వు పరిశుద్ధపరచబడినటువంటి వాడవు, పరిశుద్ధపరచబడినటువంటి దానవు. దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధులు అంటాడు మనల్ని. ఎందుకు? మనం పాపం లేని వారమా? లేదు. మన పాపము క్రీస్తునందు కడిగి వేశాడు. మన యొక్క వస్త్రములను ఆ గొర్రెపిల్ల రక్తంలో ఉతికి హిమము కంటే తెల్లగా చేశాడు. కాబట్టి when we stand before him, Jesus doesn't see inside us. Jesus sees we are covered by the blood of Jesus. క్రీస్తు రక్తం చేత మనము పునీతులమయ్యామని, పరిశుద్ధపరచబడ్డామని, ఆ రక్తము చేత మనం ప్రోక్షించబడ్డామని దేవుడు చూసినప్పుడు
he calls us holy are these. పరిశుద్ధులని పేరు పెడతారు. దేనికి వందనాలు? యేసు నామం చెప్పండి, అనే నామముల కంటే పైనామం, నేమ్ అబౌవ్ ఆల్ నేమ్. రెండవది వై ద నేమ్ ఆఫ్ జీసస్. వై ద నేమ్ ఆఫ్ జీసస్? ద నేమ్ ఆఫ్ జీసస్ హ్యాస్ ఇన్హెరిటెన్స్. దేవుడు మనకు క్రీస్తు యేసునందు వారసత్వాన్ని అనుగ్రహించాడు. వారసత్వపు పేరు అని రాసుకోండి. అన్ని నామముల కంటే పైనామము అని మొదటిది రాసుకుంటే, రెండవది ఇది వారసత్వపు పేరు. హెబ్రీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన యందు ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తివత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ వచనమంతా ధ్యానించాలంటే సంవత్సరం అవుతుంది మనకి. You see what a great definition of inheritance. యేసుక్రీస్తునందు కలిగిన వారసత్వం. ఇన్హెరిటెన్స్. క్రీస్తునందు మనకు ఆయన వారసులనుగా చేశాడు. దేవునికి వందనాలు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం మీ అందరికీ తెలుసు కదా. తను ఎందరు అంగీకరించురో చెప్పండి. మీరు క్రైస్తవులేనా? వాక్యం నేర్చుకుంటున్నారా? కొన్ని వాక్యాలైనా కట్టతరావా? చెప్పాలి. తను ఎందరు అంగీకరించే వారికి అందరికనగా తన నామందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మీరెవరంట? ఇంతకుముందు ఏం చూసుకున్నాం? పరిశుద్ధులు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని పిల్లలు అంటున్నాడు. యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో ఏ దేవుడు అనబడిన వాడు ఎవరిని పిల్లలుగా చేయలేదు. భయపెట్టారు, చంపారు, కానీ నిన్ను క్షమించి నిన్ను చేర్చుకొని నేను నా బిడ్డగా చేసుకుంటాను రా అనగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆర్ యు హ్యాపీ? సంతోషిస్తున్నారా? ఈ సంతోషం పొర్లాలి, మనలోంచి బయటికి పొర్లాలే. మనం ఎలాగైతే అన్నం ఉడకబెడతా ఉంటే అది పొంగి బయటకు వస్తుందో, పాలు కాగబెడుతుంటే ఎట్లాగైతే బయటికి పొంగి వస్తుందో, అలాగా మీ హృదయంలో వచ్చి యేసు అను నామం వలన కలిగిన వారసత్వం బయటికి పొంగి రావాలి. యు షుడ్ టాక్ అబౌట్ ఇట్. మీకు ఒక మంచి ఉద్యోగం దొరికితే చెప్పకుండా ఉంటారా? మీకు ఒక మంచి ర్యాంక్ వస్తే ఎవరికి చెప్పకుండా ఉంటారా? మీకు ఒక గొప్ప రక్షణను దేవుడు అనుగ్రహించాడు. హౌ కెన్ యూ బి సైలెంట్? మౌనంగా ఎలా ఉండగలుగుతారు? రక్షకుని ఇచ్చాడు, రక్షణలోనికి మిమ్మల్ని నడిపించాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? వారసులుగా చేస్తున్నాడు. కుమారునితో కూడా వారసులుగా చేశాడు. యు సీ దట్. మళ్ళీ చూడండి ఆ వచనం అంతా చూస్తున్నాం, మనం కొన్నే చూస్తున్నాం. అండర్లైన్ దోస్ థింగ్స్, అవి అండర్లైన్ చేసుకోండి. ఆ కుమారునికి సమస్తమును వారసునిగా నియమించెను. ద సన్ ఈజ్ ది ఇన్హెరిటెన్స్. ఆయనే మనకు వారసుడు. ఆయన వారసత్వం సమస్తం ఆయన చేతిలో ఉంది. కుమారుని మహిమ కొరకు తండ్రి చేస్తాడు. తండ్రిని మహిమపరుస్తూ కుమారుడు అన్ని కార్యములు జరిగిస్తాడు. యోహాను సువార్త బాగా చదవాలి. టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్. తండ్రి కుమారుల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క చక్కని అనుబంధాన్ని తెలుసుకోవాలంటే యోహాను సువార్త చక్కగా ధ్యానించాలి, ధ్యానించాలి. చదవడం కాదు, లోడలోడ అయితే ఏం అర్థం కాదు. ఒక్కొక్క వచనాన్ని తీసుకొని అర్థం చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ, అప్లై చేసుకుంటూ, రెస్పాండ్ అవుతూ మీరు చదివితే గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తండ్రి
తండ్రి చిత్తము లేకుండా కుమారుడు ఏది చేయడు, కుమారునికి తెలియకుండా తండ్రి ఏది కూడా జరిగించాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ మధ్యలో ఉన్న గొప్ప అనుసంధానం ఎంత గొప్పగా ఉంది. ఇక్కడ కుమారుని వారసునిగా చేశాడు. దయచేసి కిందికి రండి. అక్కడ ఏమంటున్నాడు? పాపం విషయంలో శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో. దేవదూతల కంటే శ్రేష్టమైన నామం. దేవదూతలు మీకు తెలుసా? కనీసం వాళ్ళ పేర్లు తెలుసా? చెప్పండి, ఎవరి పేర్లు తెలుసు మీకు? క్రిస్మస్ దినాల్లో ఏ దేవదూత గురించి చెప్పుకుంటాం? గాబ్రియల్ దేవదూత గురించి కదా. తర్వాత అంత్య దినాల్లో ఏ దేవదూత గురించి చెప్పుకుంటాం? మికాయేలు. తర్వాత అంతకంటే ముందు ఎవరి గురించి చెప్పుకోవాలి? బయల్జెబూబు. తండ్రి యొద్ద ఉన్నటువంటి దూతనే. ఆకాశం నుంచి వేకువ చుక్కవలె పడద్రోయబడ్డాడు. అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, తండ్రి పైన తిరుగుబాటును బట్టి పడద్రోయబడినటువంటి దూతనే దయ్యమయ్యాడు. ఇప్పుడు అపవాది బయల్జెబూబు. లూసిఫర్. లూసిఫర్ ఒక దూత, మంచి సింగర్. లూసిఫర్ ఒక మంచి పాటగాడు, మంచి వాయిద్యకారుడు. వాయిద్యము దేవుని తండ్రి యొక్క సన్నిధిలో ఉండి దేవుని ఎప్పుడు మహిమపరుస్తూ ఉండాల్సినటువంటి వాడు లూసిఫర్. ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటటువంటి వాడు మికాయేల్. ఎప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకు చేరవేసేవాడు గబ్రియల్. సో we know 3 angels. There are many angels. దేవదూతలకు ఇచ్చిన పేరు కంటే చాలా శ్రేష్టమైన పేరు కదా. ఎంత బాగా చెప్తున్నారు చూడండి అక్కడ. మళ్ళీ చూడండి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై. You see, Jesus taking the name is not a big thing, but doing and being the name is a big thing. యేసు అను నామమునకు తగిన విధంగా. మనలో చాలా మంది అంటారు కదా, మంచి పేరు పెట్టుకుంటారు, చెడ్డ పనులు చేస్తుంటారు అని అంటారు. అరే, నీ పేరుకు నీవు వ్యతిరేకంగా ఉన్నావు అంటారు. నీ పేరుకు నువ్వు ఏమంటారు, సార్థకం. నీ పేరు సార్థకం చేసుకోరా బాబు అంటారు. మంచి పేరు పెట్టుకొని చెడు పనులు చేయకూడదు. మనము పేరుకు తగిన విధంగా జీవించాలి. చాలా మంది మంచి పేర్లు పెడతారు తల్లిదండ్రులు, బైబిల్ పేర్లు పెడతారు. బైబిల్ పేరు పెట్టినప్పుడు బైబిల్ పేరుకు తగినట్టుగా జీవించాలి. సరే, ముందు జీవించకపోయింటాం, మనం అంతా కూడా పాపపు ఆ దశలోంచి బయటకు వచ్చాం కాబట్టి we might have fallen, పడిపోయి ఉంటాం, చెడిపోయి ఉంటాం. కానీ ఒకనాడు ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆ పేరుకు తగినట్టుగా ఉండాలి. సమూయేలు అంటే సమూయేలుకు తగినట్టుగా ఉండాలి. దానియేలు అంటే దానియేలుకు తగినట్టుగా ఉండాలి. మాకు ఒక దానియేలు తెలుసు, ఫుల్లు తాగుతాడు. ఈ దానియేలు ఏంది, నీకెవరు పేరు పెట్టారు? మీ అమ్మ ఎంత పేరు పెట్టింది? దానియేలు అని పేరు పెడితే నువ్వు తాక్కుండా తిరుగుతావా? జనాలు అంటారు కదా, అన్ని జనులు కూడా అంటారు. బైబిల్లో ఉన్న మంచి పేరు దానియేలు, బైబిల్లో ఉన్న మంచి పేరు దావీదు, బైబిల్లో మంచి పేరు అబ్రహాం. చాలా మంది ఇంకెట్టుంటాడో అనేసి మంచి మధ్య పేర్లు పెడుతున్నారు, ఇంకేమన్నా కాకోని. పేరును సార్థకం చేయాలి. ప్రభు యేసు అను పేరు పెట్టినప్పుడు పేరు కంటే అతి శ్రేష్టమైనటువంటి క్రియ ఆయన జరిగించాడు. రక్షణ, ప్రభు అయిన యేసు నామంలో ఉన్న ఆ యొక్క రక్షణ మనుషులందరికీ ఆయన అనుగ్రహించాడు. ఈజంట్ ఇట్ బ్యూటిఫుల్? సకల ప్రజలు ఆయన యందు రక్షణ పొందినట్టుగా. దేవదూతలేమో దేవునికి పరిచర్య చేస్తారు. యేసు అను పేరు రక్షణ కలిగిస్తాడు. ఎవరికి రక్షణ? మనుషులకు రక్షణ. ఇమ్మానుయేలు అను పేరేమో దేవుని యొక్క సన్నిధిని మనుషుల మధ్యలో ప్రత్యక్షపరుస్తాడు. యు అండర్స్టాండ్ దిస్? ఇమ్మానుయేలు అని పేరు ద్వారా రక్షణ లేదు, యేసు అని పేరు ద్వారా రక్షణ ఉంది. ఇమ్మానుయేలు అని పేరు ద్వారా నీతో దేవుడున్నాడనే ఆ నిశ్చయత నీకు కలుగుతుంది. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుతూ
కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అంటే ద వెరీ బిగ్ గాడ్, ఆ ఆది అంతము లేనటువంటి ఆ దేవుడే శరీరం ధరించుకొని మన మధ్యలో జీవించుటకు. యోహాను సువార్త 1వ అధ్యాయం దయచేసి కంటత పట్టండి. టు అండర్స్టాండ్ మోర్ ఆఫ్ జీసస్, మీ హృదయంలోంచి క్రీస్తుని గురించిన సువాసన బయటికి రావాలంటే, దుర్వాసన రాదనుకోండి, మన వాసన కూడా రాకూడదు, సువాసన రావాలి. క్రీస్తుని గురించిన వాసన రావాలంటే, మీరు ఎక్కడ మాట్లాడినా క్రీస్తు గురించి మాట్లాడాలంటే, మీరు ఏ గొప్పలు చెప్పుకున్నా క్రీస్తు గురించే గొప్పలు చెప్పుకోవాలంటే, యూ షుడ్ బి ఫిల్డ్ బై ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జీసస్. క్రీస్తు అను సువాసన చేత మీరు నింపబడాలి. నింపబడితే మీరు మాట్లాడేదంతా అలాగే వస్తుంది. ఒకవేళ మీకు ఫస్ట్ ర్యాంక్లో మీకు మార్క్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాగా కష్టపడి చదివిన, రాత్రంతా చదివిన, తెల్లారు చదివిన, మంచిగా చూజ్ చేసుకొని చదివిన, మంచిగా ఫుట్ నోట్స్ తయారు చేసుకొని చదివిన, మంచి ఒక ప్లాన్డ్గా నేను ప్రిపేర్ అయినా, ఎగ్జామ్కు మంచిగా సిద్ధపడిపోయినా, ఎవరి గురించి చెప్పుకుంటున్నావు? నీ గురించి చెప్పుకుంటున్నావు. ఒకవేళ క్రీస్తు సువాసన చేత నింపబడితే నువ్వేం చెప్తావు అంటే, దేవుడు నాకు జ్ఞాపకం ఉంచుకునే శక్తినిచ్చాడు. ప్రభు అయిన యేసు ఆయన నాలో ఉండి నాకు పదాలను చక్కగా నేర్పించాడు, ఈక్వేషన్ చక్కగా జ్ఞాపకం నేర్పించాడు, ఈ థీరమ్స్ చక్కగా డిఫైన్ చేసేటటువంటి కృప యేసుక్రీస్తు ఇచ్చాడు. యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, నాకు చక్కగా శక్తినిచ్చాడు, నాకు మంచిగా తగిన సమయస్ఫూర్తినిచ్చి ఆ క్వశ్చన్ కు అదే ఆన్సర్ రాసేటట్టుగా యేసే చేశాడు అంటే, దట్ ఈస్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జీసస్. ఇన్నిసార్లు యేసు 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 అని చెప్తే ఆ నిజనుడు ఏమవుతాడు? ఒక సంవత్సరమైనాకైనా, ఒక 2 సంవత్సరాలైనాకైనా కానీ, అరే నా ఫ్రెండ్ ఏదో యేసు 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 అంటుండే, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ పేరులో ఏముంది? పేరులో ఏముంది? యేసులో ప్రియ దేవుని బిడ్డలారా, దేర్ ఇస్ ఇన్హెరిటెన్స్. ప్రభు మనకు ఆయన యందు వారసత్వాన్ని ఇచ్చాడు. ఏ వారసత్వము? తండ్రి పిల్లలుగా ఉండగలిగిన వారసత్వం. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆర్ యు నాట్ హ్యాపీ? ఎవరి ముఖాల్లో సంతోషం కనబడతలేదు. ఎందుకు వచ్చినావు అబ్బా, ఎందుకు చెప్తున్నాడు అర్థమైతలేదు అన్నట్టుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ఇక్కడ చాలా ఉల్లాసంగా ఉన్నాను. ఆయన 90%లో నేనుంటే అక్కడక్కడ ఓన్లీ 10-15 కొంతమందిలో కనబడుతుంది, 50% అన్న కనబడుతుంది. దెర్ ఈస్ ఎక్సైట్మెంట్, దెర్ ఈస్ జాయ్ దట్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క కుమారుణ్ణి, దేవుని యొక్క కుమార్తెను అని నేను ఈ లోకమందు ఉన్నాను. బి హ్యాపీ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చెప్పుకోవాలి, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి. ఇది కూడా కష్టమా? చెప్పండి అమ్మా. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. గట్టిగా చెప్పండి. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. మీరు చెప్పండి. వైబో చెప్తలేరు. చెప్పండి. ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. మీరు చెప్పండి. ఐఎమ్ డాటర్ ఆఫ్ గాడ్. చెప్పాలా? మీకు మీ ఇష్టం. వెన్ యూ క్లెయిమ్ యూ రిసీవ్. మీకు దేవుడు ఒక మంచి చెక్ రాసిచ్చాడు, 10,000 చెక్ రాసిస్తే అది నెత్తి కింద పెట్టుకుని పండుకుంటే ఏం లాభం లేదు. చెక్ రాసిస్తే ఎంతసేపట్లో పోయి తెచ్చుకుంటారమ్మా? వామ్మో ఎక్కడ రిజెక్ట్ చేస్తారని మరుసటి రోజు పోయి దాన్ని అక్కడేసి డబ్బులు తెచ్చుకుంటారు. నాకు ఒక దగ్గర చెక్ ఇచ్చారు, వెలుగు సాక్షి కొరకు ఒక 5,000 రూపాయలు చెక్ ఇచ్చారు. నేను తెచ్చుకొని బ్యాగులో పెట్టుకుని మర్చిపోయినా. దాదాపు 3 నెలలు అట్టనే ఉన్నది. ఎందుకో ఒకసారి తీసి చూస్తుంటే చెక్క కనబడ్డది. ఇంకా 2 రోజులైతే అయిపోతుంది. ఏం చేసింటే చెప్పండి. అప్పటిదప్పుడు తయారై బ్యాంకు పోయి డబ్బు నాది ఇచ్చి అకౌంట్లోకి. వెన్ యూ డోంట్ క్లెయిమ్ ఇట్ గెట్స్ ఎక్స్పైర్. నువ్వు క్లెయిమ్ చేయకుంటే ఎక్స్పైర్ అవుతుంది. దేవుని పిల్లలు అనాథలు కాదు, బైబిలే చెప్తుంది కదా. నేనేం చెప్తలేను, ఏ ప్రసంగికుడు చెప్తలేడు, దేవుని వాక్యం చెప్తుంది. మీరు అనాథలు కారు, మీరు అనాథలుగా విడబడలేదు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. చెప్పండి. అబ్బో గుడ్. దేవునికి స్తోత్రం.
అమ్మా చెప్పుకోవాలి, మనకు మనం చెప్పుకోవాలి. వెన్ యూ కీప్ సేయింగ్ ఇట్, మీరు చెప్తా ఉంటే మీకు ఆ మాటలో ఉన్న ఏమంటారు మాధుర్యం మీకు దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పమన్నందుకు ఒక్కసారి చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, కానీ కీప్ సేయింగ్ ఇట్. ఐఎమ్ ఏ డాటర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ది ఎయిర్ ఆఫ్ జీసస్. చెప్పండి, ఐఎమ్ ది ఎయిర్ ఆఫ్ జీసస్. ఎయిర్ అంటే గాలి కాదు, వారసు. ఐఎమ్ ది ఎయిర్ ఆఫ్ జీసస్. యేసులో నేను వారసుని, యేసులో నేను వారసురాలిని. ఐఎమ్ ది ఎయిర్ ఆఫ్ జీసస్. I am the son of God. I am the daughter of God. We are the children of God. సామెతలు 18లో అంటాడు, జీవ మరణములు ఎక్కడుంటాయంట? ఎక్కడుంటాయి? చెప్పండి, మీ నాలుక బయట పెట్టండి ఒకసారి అనండి, ఏళ్ళు పెట్టండి అమ్మా, చెప్పండి ఎక్కడుంటాయి? జీవ మరణములు నాలుక వశం. అంటే నువ్వు జీవం మాట్లాడతావా, మరణం మాట్లాడతావా? ఎంతసేపు ఏడుపుగొట్టు మాటలు మాట్లాడతావా, ఎంతసేపు ఆశీర్వచనాలు మాట్లాడతావా? పరిశుద్ధ గ్రంథము మనల్ని ఆశీర్వచనాలు మాట్లాడమన్నది. గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. ఎవరు చెప్పాలి? అందరికీ చెప్పాలి, శత్రువుని కూడా చెప్పాలి. నీ చెంప మీద కొట్టువానికి ఏం చేయమన్నాడు? మరొక చెంప చూపించమన్నాడంటే మళ్ళా కొట్టమని చూపించడం కాదు, యు బ్లెస్ హిమ్. నీవు ఆశీర్వదించడంతో వాని నెత్తి మీద నిప్పుల కుప్పలు పోస్తావంట, వానికి ఇంకా మండుతుంది అనమాట. వెన్ యూ బ్లెస్ హిమ్, వీఆర్ ద పీపుల్ ఆఫ్ బ్లెస్సింగ్. చెప్పండి, వీఆర్ ద పీపుల్ ఆఫ్ బ్లెస్సింగ్. చెప్పండి అమ్మా, మీరు చెప్పుకుంటేనే వస్తుంది, మీ ఇష్టం. నేనైతే చెప్పుకుంటా, నేను నేర్చుకున్నాను చెప్పుకుంటాను, మీరు చెప్పుకోండి. కీప్ సేయింగ్ ఇట్. వీఆర్ ద పీపుల్ ఆఫ్ బ్లెస్సింగ్. మేము ఆశీర్వదించబడిన ప్రజలం. మా నోట ఏముండాలి? ఆశీర్వచనమే ఉండాలి. మనకు తిట్లు వస్తాయి కదా తొందరగా, ఏ కుదులేనా, ఏ గాడిది, ఏ కుక్క, పంది. ద వర్డ్ సేస్ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మీ జీవం చెప్తారా, మరణం చెప్తారా? మీ నాలుక వెంట ఆశీర్వచనం వస్తుందా, ఇంకా శాపవచనం వస్తుందా? శాపనార్థాలు అయితే బెటర్, క్రైస్తవులు మంచోళ్ళే, కానీ వీ నీడ్ టు హ్యావ్ ది బ్లెస్సింగ్. శుభవచనమే పలకాలి, శుభవచనమే, ఆశీర్వచనమే. చెప్పుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం. యేసు అను నామము కార్యోన్ముఖమైన నామం. యేసు అను నామం పర్పస్ఫుల్ నేమ్. ఈ పేరుకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు సాధారణంగా మనుషులకు పెట్టినట్టుగా కాకుండా దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుకు ఒక ఉద్దేశం చేత ఈ యొక్క పేరును పెట్టాడు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగగలుగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనగలుగునట్టుగాను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఎ నేమ్ విత్ ఎ పర్పస్. ఒక కారణము, ఒక ఉద్దేశం కలిగినటువంటి పేరు. మనకు కూడా మన తల్లిదండ్రులు పేరు పెట్టారు, మంచి పేరు. బైబిల్ పేరే ఉండొచ్చు, లేకుంటే లోకంలో ఉన్నాక మంచి పేరు ఉండొచ్చు, మంచి పేరు. చాలా కాలంలో కిందట పెంటయ్య, కుర్మయ్య అనేటోళ్ళు కదా. ఇప్పుడు ఆ పేర్లు పెడతలేరు, మంచి పేర్లు పెడుతున్నారు.
మంచి పేరు. సో వెన్ దే టేక్ ఏ గుడ్ నేమ్, వాళ్ళ పేరు మనకి ఇచ్చినప్పుడు మనం అలా ఉండాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. కానీ దేవుడు యేసు అని పేరు పెట్టినప్పుడు ఒక ఉద్దేశం ఏంటంటే జీసస్ విల్ సేవ్, యేసు రక్షిస్తాడు. ఆయనే, చదవండి 2వ అధ్యాయంలో ఉంది కదా 21వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఏమంటున్నాడు? యేసు తానే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. హీ సేవ్స్. మీరు సేవ్ చేసుకోవాల్సిన పని లేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన పని లేదు, మీరు పోరాడవలసిన పని లేదు, జపతపాలు చేయాల్సిన పని లేదు, యజ్ఞయాగాదులు చేయాల్సిన పని లేదు. యు డోంట్ నీడ్ టు రన్ ఎరాండ్స్. ఎక్కడంటే అక్కడ పరిగెత్తాల్సిన పని లేదు. ఆయనే రక్షిస్తాడు. వెన్ యూ కమ్ టు హిమ్ హీ విల్ సేవ్ యూ. ఇజంట్ ఇట్ ఏ గుడ్ పర్పస్? మంచి ఉద్దేశం కాదా? మంచి ఉద్దేశం కాదా? మీ బిల్లులు ఆయన్నే కట్టుకుంటాడు, మీ పెనాల్టీలు ఆయన్నే కట్టుకుంటాడు, మీకు ఇవ్వాల్సిన ఆయన్నే ఇస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకున్న ఆయన మీతో ఉంటాడు. ఇజంట్ ఇట్ ఏ బ్లెస్సింగ్? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉద్దేశం కలిగినటువంటి పేరు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ నేమింగ్ జీసస్. తన కుమారునికి యేసు అని పేరు పెట్టడంలో దేవునికి ఒక మహా ఉద్దేశం ఉంది. తానే రక్షిస్తాడు. మీరే రక్షణ కోసం పనిచేయాల్సిన పని లేదు. ఒక 4 చర్చిలు తిరిగితే రక్షణ పొందుతారు, లేకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు నడుచుకుంటూ పోతే రక్షణ పొందుతారు. లేదు, జస్ట్ కమ్ టు హిమ్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చెప్పండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ఎక్కడ రావాలి? కమ్ అన్ టు మీ. నా దగ్గరకు రండి. ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. మీకోసం అన్ని నేను సిద్ధం చేశాను. మీరు చేయాల్సింది జస్ట్ కమ్ టు మీ. నా యొద్దకు మీరు వస్తే ఆ రక్షణ మీదే, ఈ బ్యాలెన్స్ మీదే, ఈ అబండెన్స్ మీదే, ఈ నిత్యత్వం మీకే. జస్ట్ కమ్ టు మీ. మీరు వస్తే చాలు. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. వచ్చినాక అడిగిందా? ఏమని ప్లాన్ చేసుకున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తింటున్నటువంటి సమయంలో ఏమనుకున్నాడు? నా తండ్రి ఇంట్లో చాలా మంది సేవకులు ఉన్నారు, వాళ్ళైనా కనీసం పూట కొంత భోజనం చేస్తున్నారు, నాకు ఈడ తినటానికి పందుల పొట్టు తప్ప ఏమీ లేదు. కాబట్టి నా తండ్రి ఇంటికి వెళ్ళి నీ సేవకులలో ఒక సేవకునిగా ఉండనిమ్ము అని అడుగుతా. ఐ ఆస్క్ ద లీస్ట్ థింగ్. ఆయన నా పైన జాలిపడి ఏ స్థాయి ఇస్తాడో ఆ స్థాయిని అడుగుతా. కనీసం ఒక సర్వెంట్ స్థాయి ఇయ్యడా? కూలేం పని అని ఇయ్యడా? నాకు నా తండ్రి దగ్గర వెళ్ళి నేను కూలేం పని అడుగుతా. అర్హత లేదు నాకు. ఎందుకు? అన్ని ఎత్తుకొచ్చుకున్నా, కొట్లాడెత్తుకొచ్చుకున్నా, ఆయనతో పోట్లాడెత్తుకొచ్చుకున్నా, ఉదరబాబు అంటే కూడా ఇవ్వకుండా నేను ఎత్తుకొచ్చుకున్నా, అన్ని ఖర్చు చేసిన, మొత్తం అయిపోయినాయి. నేను ఇప్పుడు పందులతో సమానంగా ఉన్నా. కనీసం పందులకైనా పొట్టేస్తున్నాడు నా యజమాని, కానీ నాకు ఇంత తినడానికి పెడతలేడు. నా తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం ఒక పూట భోజనం దొరుకుతుంది. నా సేవకుల యొక్క భోజనం ఎంతో విలువైంది కాబట్టి ఆ సేవకులతో ఉన్నటువంటి భోజనాన్ని కొంచెం అడుగుతా. హీ గివ్స్ మీ, హీ ఫీడ్స్ మీ, హీ క్లాత్స్ మీ. ఆయన నాకు మంచి బట్టలు ఇస్తాడు అని వస్తే, తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేశాడు చెప్పండి? ఓ పెద్ద విందు చేశాడు. హల్లెలూయా. కుమారుడు తిరిగి వచ్చాడని ఆ పాత వస్త్రాలను తీసి కొత్త వస్త్రాలను ఇచ్చాడు, ఉంగరాన్ని ధరింపజేశాడు. మీకు ఉంగరం అంటే మామూలే, బట్ వేరింగ్ ఎ రింగ్ ఈజ్ గివింగ్ అథారిటీ. రాజముద్ర అంటే ఏం చెప్పండి అమ్మా? రాజముద్ర. అహశ్వరోష్ యొక్క రాజు యొక్క ఉంగరం అంటే ఏంది? ముద్ర. ఫరో యొక్క ఉంగరం అంటే ఏంది? ముద్ర. అది నీ దగ్గర ఉందంటే ఇంకా నీకు మొత్తం హక్కంతా నీదే, అధికారం. అర్హత లేని వానికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. రాసుకున్నామా? యేసునందు అర్హత లేని నాకు అధికారం ఇచ్చాడు, పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు, ఆయన నామంలో గొప్ప పనులు చేసే అధికారం ఇచ్చాడు, ఆత్మల సంపాదన అధికారం ఇచ్చాడు, దేవుని యొక్క రాజ్యం సువార్త ప్రకటించే అధికారం ఇచ్చాడు. అధికారం అందరికీ లేదు.
మీకు తెలుసా, యేసుక్రీస్తు ఆయన తిరుగుతున్నప్పుడు కొన్ని దయ్యం పట్టినటువంటి వ్యక్తులు ఏం చేశారంటే ఈయన దేవుని కుమారుడని ప్రకటించారు. ఈయన దేవుని కుమారుడని ప్రకటిస్తే మీకు కాదు అవకాశం, నా బిడ్డలకు అవకాశం ఇస్తాం. నా బిడ్డలు నేను దేవుని కుమారుడని చెప్పాలి. ఓ దయ్యమా షటప్, నీవు నా గురించి చెప్పాల్సిన పని లేదు. నీ సాక్ష్యం వద్దు, నన్ను నమ్మిన వారి సాక్ష్యం ఈ లోకానికి కావాలి. విల్ యు ప్రీచ్? యేసు యొక్క సాక్ష్యం మీరు చెప్తారా? మీకు అవకాశం ఇచ్చాడు. అర్హత లేని వానికి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. చూసి యేసునందు మనకు ఒక సంపూర్ణమైన ఉద్దేశం నెరవేర్చబడ్డది. దేవుడు తన యొక్క కుమారుని ద్వారా లోకానికి రక్షణ కలిగించాలని పంపించాడు. దేవుడు పంపించిన కుమారుడు మనకేం చేశాడంటే ఉచితంగా అనుగ్రహించాడు. కమంటు మీ, నా యొద్దకు రండి. 11:29 ఏమంటాడు? నా కాడి మీ మీద ఎత్తుకొనుడి, నా భారము సులువు, తేలికైనటువంటిది. కాడి సులువు, నా భారము తేలిక. యు బేర్ మీ. ఇంత చిన్న పని చెప్తే కూడా మేము అజయ్యము, మేము యేసు గురించి చెప్పం. దేవుని సంగమా, ఉదయకాలం నేర్చుకుంటున్నాం. వాట్ డు యు లెర్న్? ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? యేసు గురించి నేర్చుకుంటున్నారు. వాట్ డు యు నో అబౌట్ జీసస్? యేసు గురించి మీకు తెలుసా? యేసే తెలుసా? యేసు గురించి మీకు చాలా మంది తెలుసు, కానీ యేసునే తెలుసుకోమంటాడు. లెర్న్ ఆఫ్ మీ, నా యొద్ద నేర్చుకునుడి అంటాడు. మత్తయి సువార్త 11:29 నా యొద్ద నేర్చుకునుడి. ఇంగ్లీష్ లో గ్రామర్ చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. అక్కడ లెర్న్ ఆఫ్ మీ అంటాడు. ఏమనాలి? లెర్న్ ఫ్రమ్ మీ అనాలి. నా నుంచి నేర్చుకోండి, నేను చెప్పింది నేర్చుకోండి. కానీ అక్కడ ఉన్న ఆ ట్రాన్స్లేషన్ ఎంత బ్యూటిఫుల్ ఇచ్చాడంటే లెర్న్ ఆఫ్ మీ, నన్నే వేసుకోవాలి మీరు. నా నుంచి నేను ఇట్లా ఇప్పుడు నేను చెప్తున్నా, నా నుంచి మీరు నేర్చుకుంటున్నారు. కానీ యేసు దగ్గర అంటే యేసునే నేర్చుకోవాలి, ఆయన్నే పోయి హత్తుకోవాలి, ఆయన దగ్గరనే నిలవాలి, ఆయనను మనం చేర్చుకోవాలి, ఆయనలో మనం అంటు కట్టబడాలి, ఆయన దత్తపుత్రులుగా ఉండాలి, ఆయన వారసులుగా ఉండాలి, ఆయన హక్కుదారులుగా ఉండాలి, ఆయన యొక్క సువాసన మనలోంచి బయటికి రావాలి. Is it possible? It's possible. ఎప్పుడు? when we rejoice in his name. ప్రార్థన చేసుకుందామా? యేసు అనే నామముల కన్నా పైనామం. నిలబడదాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు. నీ ప్రియ కుమారునికి యేసు అని పేరు పెట్టమని చెప్పావు. ఇది ఎంత ధ్యానించినా తరగని ఒక గొప్ప నిధి ప్రభువా. అయిపోయినటువంటి అంశం ఇది ప్రభువా. నీకు వందనాలు. యేసు అను నామం అనే నామముల కంటే పైనామంగా ఇచ్చించావు. యేసు అను నామం వారసత్వపు నామంగా ఇచ్చావు. యేసు అను నామం ఒక ఉద్దేశపూర్వకంగా నువ్వు ఇచ్చావు. లార్డ్, ఐ లెర్న్ దీస్ 3 things. ఈ 3 విషయాలు ఉదయకాలం నేను నేర్చుకున్నాను. వాట్ ఏ గ్రేట్ నేమ్! ఎంత బలమైన నామం! ఎంత బలహీనుడమైన నన్ను సంధిస్తుంటుండగా దేవా, బలము నాకు కలుగునట్టుగా, ఆ బలము నాలో కనిపించినట్టుగా అయ్యా నన్ను దీవించని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయాలి. యు ప్రే. మీరు ప్రార్థన చేయకుంటే ఇంతసేపు విన్నదంతా వేస్ట్. గంట సేపు విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్లీజ్ ప్రే. ఈ వాక్యం, ఈ మాట నాలో ఫలించాలి. ఈ సువాసన నాలోంచి బయటికి రావాలి. నా గిన్నె నిండి పొర్లాలి. నా శత్రువుల ఎదుట నీ భోజనం కనబడాలి. దేవా, బ్లెస్ మీ. లార్డ్, బీ విత్ మీ. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద వర్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ప్రామిస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బ్యూటిఫుల్ నేమ్ దట్ యు హావ్ గివెన్ టు us. పరిశుద్ధులు అని పిలిచావు ప్రభువా, నీకు వందనాలు. ఇమ్మానుయేలు అని ప్రభువా నువ్వు ప్రకటించుకున్నావు, నీకు వందనాలు. క్రీస్తు యేసులో ప్రభువా నీ స్వాస్థ్యంగా మమ్మల్ని ప్రకటించావు. మమ్మల్ని నీ యొక్క వారసులంగా చేసి ఉంటున్నావు, నీకు వందనాలు. దేవా, నీ యందు ప్రభువా మా యొక్క ప్రతి అవసరము తీర్చబడ్డదని, దేవా ఉద్దేశమును నెరవేర్చావని, నీలో ఉండటం ద్వారా, నీతో ఉండటం ద్వారా, నీ కాడి ఎత్తుకొనటం ద్వారా, నీ యొద్ద నేర్చుకోవటం ద్వారా, నిన్నే నేర్చుకోవటం ద్వారా, లార్డ్ హియర్ వీఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ జీసస్ అని ఒక మాట మీరు ప్రార్థన చేయండి. ఐ క్లోజ్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేయాలి. మీరు గట్టిగా చేయాలమ్మా. డోంట్ మర్మర్. మీరు లోపల సనుక్కుంటే అది ఎవరికి వినబడదు. స్పీక్ అవుట్. మీ విశ్వాసం బయటికి కనబడాలి. మోర్ దెన్ ఫియర్, లెట్ యువర్ ఫెయిత్ బీ షోన్. భయం కంటే మీ విశ్వాసం కనబడాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు.
లేకుంటే ఆరాధనకు ఫలితం లేదు, మందిరానికి వచ్చి ఫలితం లేదు, వాక్యం చదివి ఫలితం లేదు, ప్రార్థన చేసి ఫలితం లేదు. సో లెట్ యువర్ ఫెయిత్ ఓవర్కమ్ ద ఫియర్. మీ యొక్క విశ్వాసము మీ భయానికంటే బలంగా ఉండాలి. లెట్స్ ప్రే. ప్రభువా నీకు వందనాలు, నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. నీ జీవవాక్యం మమ్మను రక్షించు గొప్ప జీవవాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాలం ప్రభువా యేసు అను నామంలో మాకు ఇచ్చినటువంటి ఔన్నత్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అనే నామముల కంటే పైనామముగా యేసు నామాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు. యేసు అను నామంలో ప్రభువా నీకు వారసులుగా మమ్మల్ని చేశావు, నీకు వందనాలు. మాకు హక్కుదారంగా చేశావు, అర్హత లేని మాకు అధికారాన్ని అనుగ్రహించావు, నీకు వందనాలు. యేసు అను నామంలో దేవా రక్షణనిచ్చావు, నీకు వందనాలు. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చావు ప్రభువా, నీకు వందనాలు. ఇంకా మేము రక్షణ కోసం ఇతరులను ఆశ్రయించాల్సిన పని లేదు. మా జీవితాల్లో ప్రభువా మా భయం కొరకు ఇతరులను ఆశ్రయించాల్సిన పని లేదు. దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీలో సమస్తం ఉందని, నీవే సమస్తమని ఎరిగి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. గ్రేస్ దేవునికి వందనాలు. చక్కగా ఒక పాట పాడుకుంటుండగా దేవుని ప్రేమించి